సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణలో ఎక్కడ చూసినా పిండి వంటల గుమగుమలే. సాంప్రదాయంగా సంక్రాంతికి ఇళ్లలో వెరైటీ ఫుడ్స్ రెడీ చేస్తారు. ముఖ్యంగా పిండి వంటలే ఎక్కువగా చేస్తారు. అరిసెలు, సకినాలు, గారెలు, అప్పాలు, ఇతర స్వీట్స్లు తయారు చేస్తారు. కానీ ఇప్పుడు అంత తీరిక ఎక్కడుంది? చిన్న కుటుంబాలు, బిజీ లైఫ్, దీంతో పిండి వంటలు చేసేవారికి గిరాకీ బాగా పెరిగింది. చిన్న చిన్న టౌన్లలో సైతం స్వగృహ ఫుడ్స్కి సంక్రాంతి ఆర్డర్లు భారీగా పెరుగుతున్నాయి. ఇది సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో ఓ చిన్న హోమ్మేడ్ ఫుడ్ బిజినెస్ సెంటర్. ఇక్కడ సంక్రాంతి సందర్భంగా గత వారం నుంచి పిండి వంటల ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఇక్కడే కాదు, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇళ్లలో, షాపుల్లో ఇలా పిండి వంటలు చేసి అమ్మేవారికి సంక్రాంతి సందర్భంగా భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. దీంతో పిండి వంటల తయారీతో మహిళలు ఉపాధి పొందుతున్నారు. 3 సకినాలు, 6 అరిసెలుగా పిండి వంట తయారీదారులకు చేతి నిండా పని ఉంది. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది సకినాలు, అరిసెలు, ఇంటి ముందు ముగ్గులు, గాలిపటాలు. ఈ పండుగలో పిండి వంటల పాత్ర ఎంతో కీలకమైంది. ఈ సకినాలు ఆంధ్రాలో దొరకవు, కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తారు. ఈ తెలంగాణలో సంక్రాంతికి ప్రతి వాళ్ళు కూడా ఈ గాలిపు పతంగులు ఎగరేయటం ఎంత గొప్పగా చేసుకుంటారో సకినాలు తినడం కూడా అంత గొప్పగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ సకినాలు తీసుకెళ్దామనే ఉద్దేశంతో వచ్చాను. ఆర్డర్ మీద ఎప్పుడంటే అప్పుడు చేసిస్తారు. మేము సుమారు 10 సంవత్సరాల నుంచి వీళ్ళ దగ్గరనే కొనుగోలు చేసి మా పిల్లలందరూ విదేశాలలో అక్కడ ఇక్కడ ఉండడం వల్ల, వేరే ప్రాంతాలలో ఉండడం వల్ల మేము చేసుకునే పరిస్థితి లేదు. మాకు సకాలంలో మంచి రుచికరమైనటువంటి వంటలు అందించి డబ్బు విషయంలోనే కాకుండా సాంప్రదాయమైనటువంటి వంటలు వీళ్ళు చాలా చక్కగా, రుచికరంగా, మధురంగా అన్నీ చాలా బాగా చేయడం వల్ల చాలామందికి ఈ పండుగ సీజన్లో సౌకర్యంగా దొరుకుతున్నాయి. పిండి వంటలు చేయటం రాని వారు, బిజీ లైఫ్తో పండుగ సందర్భాల్లో సమయం దొరకని వారు మార్కెట్లో లభించే పిండి వంటలు కొనుగోలు చేసి పండుగ చేసుకుంటారు. దీంతో పిండి వంటల కేంద్రాలకు డిమాండ్ పెరిగి విస్తృతంగా ప్రత్యేక సెంటర్లు ఏర్పడ్డాయి. రేటు సరసమైన రేటుకు ఇవ్వగలం. మేము కూళ్ళను పెట్టకుండా మేమే ఇద్దరం భార్యాభర్తలం చేయగలుగుతాం. అన్నీ మంచిగా చేసి నీట్గా మా పరిసర ప్రాంతాలలో మంచిగా ఉంటుంది. మా ఇంట్లో కూడా బాగానే ఉంటుంది. నాణ్యమైన నూనె పోస్తాం, నెయ్యి అన్నీ పోసి మంచిగా చేసి ఇస్తాం. సంక్రాంతి కాబట్టి ఉద్యోగస్తులకు ఇళ్లలో చేసుకోవడానికి తీరని వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తారు. నేను సమయానికి ఇవ్వగలుగుతా. కరెక్ట్గా ఏ టైం అంటే ఆ టైం చేసి ఇస్తాను. మాది క్వాలిటీ బాగుంటుంది కాబట్టి నాకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. నేను చేసి ఇస్తూనే ఉంటాను వాళ్ళకి. ఇప్పుడు ఎక్కువ అరిసెలు, సకినాలు అనేది చాలా ఉంటాయి అన్నమాట. ఎక్కువ అబ్రాడ్స్ ఆర్డర్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి తెలంగాణ ఫుడ్, పేరెంట్స్ ఇక్కడ ఉండి పిల్లలు అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు పంపిస్తారు కాబట్టి ఎక్కువనే ఉంటాయి ఆర్డర్స్. రెగ్యులర్గా ఫుడ్ బిజినెస్లో లేని వారు సైతం పండగ సీజన్లో పిండి వంటలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు.